సీతాకాంత్ విషయంలో శ్రీలత అస్సలు ఊహించని విధంగా పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతోంది రామలక్ష్మి. ఇన్ని రోజులు ఆస్తి కోసమే ఇదంతా చేస్తున్నారు. ఎలాగోలా మార్చుకోవచ్చులే వీళ్ళని అనుకున్నాను. కానీ మా ఆయనకి జీవితమే లేకుండా చేద్దాం అనుకున్నావు. నిన్ను మాత్రం ఊరికే వదలను అంటూ చిటికలేసి మరీ సవాలు విసురుతుంది. మా ఆయనతో నేను ఒక బిడ్డను కని ఆ బిడ్డను మా ఆయన చేతిలో పెట్టి నువ్వు చూపిస్తున్నావే కపట ప్రేమ, దానిని మర్చిపోయేలాగా నాన్న ప్రేమని వాడి మీదకి మరలిస్తాను, వాడితోనే నీకు బుద్ధి చెప్పిస్తానని అయితే చెప్తూ, నువ్వు ఇన్ని రోజులు అనుకుంటున్నావు కదా ఆస్తి కావాలి, ఈ సామ్రాజ్యం మొత్తం కావాలి అని, అది నీకు రాకుండా నీ నిజస్వరూపం ఏంటో ఆయనకి తెలిసేలాగా నేను చేయబోతున్నానని చెప్తూ, ఇక నీకు దెబ్బ మీద దెబ్బే పడుతూ ఉంటుంది, జాగ్రత్త, నేను కొట్టే దెబ్బలకి ఎలా కోలుకోవాలో దాని గురించి ఆలోచించు అంటూ గట్టిగా ఛాలెంజ్ చేస్తుంది. ఇక రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ లేని విధంగా, ఏంటి చాలా సంతోషంగా ఉన్నారు, ఇదే సంతోషం ఇదే చిరునవ్వు మీ మీద మీ పెదాల మీద ఉండాలి, అది జీవితాంతం ఉండాలి అంటూ రామలక్ష్మి మాట్లాడుతూ ఉంటే రామలక్ష్మిని దగ్గరకు తీసుకొని, నువ్వుండగా నాకేమవుతుంది రామలక్ష్మి, అయినా నేను కట్టిన ఒక్క తాళికి కట్టుబడి నీకున్న ఆశయాలవన్నీ వదిలేసుకొని నా కుటుంబాన్ని నా కంపెనీ కోసమే కష్టపడుతూ ఉన్నావు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. మీరు చూపిస్తున్న అభిమానానికి నేను ఎంత చేసినా తక్కువే సార్ అని అయితే రామలక్ష్మి తన మనసులో ఉన్న ప్రేమను మొత్తం బయట పెడుతుంది. మరోవైపు రామలక్ష్మి చేసిన ఛాలెంజ్ గురించి ఆలోచిస్తూ, ఇక శ్రీవల్లి సందీప్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ కలిసి శ్రీలత మీదకి తిరగబడతారు. ఓ తెగ గొప్పలు చెప్పేశావు, కంపెనీ నీ చేతిలోకి వచ్చేస్తుంది, చైర్మన్ అయిపోతావని, ఏం చేసావు మాటల వరకే కానీ చేతల్లో ఏం లేదంటూ ఇద్దరు తిడుతూ ఉంటే, మీరిద్దరు నోరు మూసుకుంటారా, నేను నీకు మాట ఇచ్చాను, ఖచ్చితంగా నేను చెప్పింది చేసి తీరుతాను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరినీ నా చెప్పు చేతుల్లో పెట్టుకొని సీతాకాంత్ని చైర్మన్ సీట్లో కూర్చొనివ్వకుండా చేస్తాను అని అయితే చెప్తూ ఉంటుంది. నా అనుభవంలో ఎన్ని చూడలేదు, నేను అనుకునేది జరుగుతుంది చూడు అంటే, ఇక మరలా శ్రీవల్లి ఎగిరి గంతేస్తుంది, నా చేతికి తాళాలు వచ్చేస్తాయని, చూస్తూ ఉండు, అన్నయ్య జాతకం మార్చేసి అన్నయ్య సీట్లో నేను కూర్చొని చక్రాన్ని తిప్పుతానంటూ సందీప్ ఓ తెగ గొప్పలు